ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం అరటి చెట్టు దగ్గర ఉన్నాం. ఓకే, ఇది కూర అరటి. అనేక రకాలైన మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. చాలా అనేక రకాలు అరటి చెట్టు. దీన్ని కూర అరటి అంటారు. ఈ అరటిలో పళ్ళరటి కూడా ఉంటుంది. ముగ్గిన కాయలు తింటాం కదా, అరటిపండు అంటే తెలియని వాళ్ళు లేరు. ఇమ్మీడియట్గా హయ్యెస్ట్ గ్లూకోజ్ ఉండి అప్పటికప్పుడు శక్తినిచ్చేది అరటిపండు. తెల్ల చక్కెరకేళి అని, ఎర్ర చక్కెరకేళి అని, కొమ్ము చక్కెరకేళి, కర్పూర, ఇలాగా అనేక రకాలు అరటిపళ్ళు. ఇలాయచీ అంటారు, అంటే కేరళ అటువైపు కొండల మీద పెరిగేది. ఇలక్కి అంటారు దాన్ని, ఇలాయచీ అని కొందరు అంటారు. అమృతపాణి ఉంది. ఇలాగా అనేక రకాల అరటిపళ్ళు మన దేశంలో దొరుకుతాయండి. ఈ అరటి అనేది అనేక రకాలైన మూలికల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఈ అరటి చెట్టు యొక్క పచ్చికాయలు ఉన్నాయి కదండి, ఈ కాయల్ని సన్నగా తరుక్కుని మీరు ఎండబెట్టేసుకుని పౌడర్ చేసుకుంటే, ఈ పౌడర్ని ఉదయం ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూను తిని నీళ్లు తాగితే, ఈ లేడీస్కి ఈ రెడ్ డిశ్చార్జ్ ఉంది చూసారండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా రక్త జిగట విరోచనాల మీద పనిచేస్తుంది అదే పౌడర్. ఏదైతే ఈ రక్తం చెడిపోవడం వల్ల ఈ బ్లీడింగ్ అనేది ఉందో, అనేక రకాలైన బ్లీడింగుల్ని, అజీర్తిని, అలాగే నీళ్ళ విరోచనాల్ని, అంటే డయేరియాని, ఇవన్నిటిని తగ్గించడానికి లేత అరటికాయ కానీ మొదల అరటికాయ కానీ ఏది తీసుకున్నా కూడా చక్కగా పనిచేస్తుందండి. కానీ ఈ అరటికాయ తిన్నప్పుడు దీని యొక్క సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా ఉంటే నెయ్యి తింటే సరిపోతుంది. లేదు, మీరు కూర వండుకుని తింటున్నారు, కూరకు కూడా ఇవే గుణాలు ఉంటాయి. కానీ మనం తొక్క చెక్కేసి కూర వండుకుంటున్నాం. ఎక్కువ చెక్కకుండా పైన కొద్దిగా ఇలా తీసి ఇలా లాగితే పైన పీసు లాంటిది వచ్చేస్తుందండి. ఆ విధంగా కట్ చేసి కనుక మీరు చేసుకుంటే ఈ లోపల కడుపు లోపల ఉన్న అల్సర్స్ తగ్గడానికి కూడా ఆ కూర పనిచేస్తుంది. పైల్స్ తగ్గుతాయి, బ్లీడింగ్ పైల్స్ తగ్గుతాయి. అదేవిధంగా ఏదైతే డిశ్చార్జ్ ఉందో, స్త్రీల యొక్క డిశ్చార్జ్ అంటే మనం ఎర్రబట్ట అంటాం దాన్ని, అది తగ్గడానికి కూడా ఈ అరటికాయ అనేది పనిచేస్తుందండి. మనం కూరగానే కాదు, కూరగా వండుకుంటే ఏం చేస్తారంటే అన్నంలో కలుపుకున్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకోండి. దాని యొక్క అతి వేడి కానీ, అరటి చెట్టు కొంచెం వేడి చేస్తుందండి. కొంతమందికి పడదు, మాకు అరటికాయ కూర తింటే 2 రోజులు తింటే వేడి చేస్తుంది అంటారు చాలామంది. అటువంటి వాళ్ళు నెయ్యి వేసుకుంటే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది తగ్గి మీకు చక్కగా పనిచేస్తుంది. ఇది అరటి పువ్వు అంటారు. ఈ అరటి పువ్వు, దీని యొక్క రేకును మనం ఇలా ఒలిసామనుకోండి, దీని లోపల ఫ్లవర్స్ ఉంటాయండి, ఈ పువ్వులు ఉంటాయి. చూస్తున్నారు కదా మీరు. ఈ పువ్వులను ఏం చేస్తారంటే ఒలిస్తారు. దీని లోపల ఏవైతే ఉన్నాయో ఈ కేసరాలు ఉన్నాయి కదండి, ఇవి తీసేస్తారు. ఇలాగ ఇవి కొంచెం వగరెక్కువ ఉంటాయని తీసేస్తారనమాట. దీనిని పారించి ఉడకబెట్టుకుని చక్కగా పేస్ట్ చేసుకుని దీన్ని పనసపొట్టు వండినట్టుగా వండుకుంటారండి. ఇది పచ్చడి చేస్తారు, వేపుడు చేస్తారు, ఇగురు వండుకుంటారు. అనేక రకాలుగా దీన్ని వాడతారండి. ఇది వాడటం వల్ల మీకు ఏ అయితే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయో, మూత్ర నాళాల్లో స్టోన్స్ ఉన్నాయో, లేకపోతే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయో, ఇది వారానికి ఒక 2-3 సార్లు పచ్చడి కానీ కూర కానీ ఏదో ఒకటి వేసుకుని కొంచెం నెయ్యి కలుపుకొని తింటా ఉంటే, అలా కొన్ని రోజులు తింటే కనుక ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మీకు ప్రివెంటివ్గా ఒక అద్భుతమైన మూలికండి. అదేవిధంగా మీకు వచ్చాక కూడా ఇది వాడడం వల్ల చాలా బాగా మీకు ఆ కిడ్నీ స్టోన్స్ అనేవి స్లోగా కరిగిపోయి కొన్ని నెలల తర్వాత పూర్తిగా మీకు స్టోన్స్ అనేవి బాడీలో లేకుండా అయిపోతాయండి. అంత చక్కగా ఈ అరటి పువ్వు యొక్క కూర మీకు పనిచేస్తుంది. ఈ అరటి కాడ ఏదైతే ఉందో దీని లోపల అరటి స్తంభం అంటారు, లోపల దాన్ని కొంతమంది దూట అంటారు. ఆ అరటి దూటని సన్నగా తరిగి ఇలా ఇరిస్తే పీసు కింద వస్తుందండి. ఆ పీసు తీసేసి మీరు దాన్ని వేడి నీళ్ళలో కొంచెం ఉప్పేసి పారించుకుంటే ఒక మాదిరిగా ఉడుకుతుంది. దాన్ని తీసి పేస్ట్గా చేసుకుని దాన్ని కూడా పువ్వు ఎలాగైతే చేస్తున్నావో అదే రకంగా ఇగురు వండుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, లేకపోతే వేపుడు చేసుకోవచ్చు. దానికి కూడా ఏదైతే నేను ఇప్పుడు చెప్పిన ఈ డిశ్చార్జీల మీద కానీ, అంటే రెడ్ డిశ్చార్జ్ మీద అంత గొప్పగా పనిచేయదండి. అది మీకు మూత్రం చాలా బిగింపు, మూత్రం బిగింపు అంటారు. అంటే ఎవరికైతే మూత్రం సాఫీగా అవ్వట్లేదో వాళ్ళకి ఈ కూర తినడం వల్ల కూడా మీకు మూత్రం సాఫీగా అవుతుందండి.
అరటి తోట కూర తినటం వల్ల ఏమవుతుందంటే స్టమక్లో ఉన్న అల్సర్స్ కూడా తగ్గడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే ఈ అరటి చెట్టు యొక్క సొన అంటాం మనం. ఇప్పుడు ఇది ఇలా తెంపితే దీని నుంచి నీళ్లు కారుతాయి, అది సొన. అది ఒక డైలాగ్ కూడా పనిచేస్తుందండి, ఒక రంగులేక. అది చాలా వగరగా ఉంటుందన్నమాట. అది మీ పొట్టలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీ పొట్టలో పేగులకు ఉన్న అల్సర్స్ ఏవైతే ఉన్నాయో అల్సర్స్ మీద ఒక పూత కింద ఏర్పడి అల్సర్ని తగ్గిస్తుంది. అక్కడ ఉన్న బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది. ఏదైతే క్రిమి ఉందో అల్సర్ రావడానికి కారణమైన క్రిమిని కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాడు. దాని మీద చాలా వగరుగా ఉంటుంది. ఆ పూతను నూరుకుని కూడా మీరు ఆ నీళ్ళు తాగొచ్చు, ఆ రసం తాగొచ్చు. 2 చెంచాలు తాగితే చాలు. ఒక కోటింగ్ లాగా లోపల పేగుల్లో ఏర్పడి అల్సర్స్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గించడానికి ఒక చక్కని న్యాచురల్ ఔషధం ఇది. అరటి చెట్టు వల్ల ఇన్ని ఉపయోగాలు అని ఆశ్చర్యపోవద్దు. అరటి దుంప ఏదైతే ఉందో భూమి లోపల ఉన్న దుంప, దానికి వేర్లు వస్తాయి కదండి. నేను రైతును కాబట్టి నాకు తెలుసు. పూర్వం చిన్న చిన్న గుబరాయి అని ఉండేది చాలా పొలాల్లో, కొన్ని ఏరియాల్లో, కొండ ప్రాంతాల్లోని అలాంటి చోట్ల, మెట్ట ప్రాంతాల్లో. అక్కడ పెద్దలు ఏమని చెప్పేవారంటే గుబరాయి ఉందండి చేలునంటే అరటి తోట వేసేరు అనేవారు. అదేంటంటే ఆ గుబరాయిని ఈ ఏదైతే తగిలిందో ఆ ఏరు తగలగానే అది పిండి కింద నలిగిపోతుందంట, నలిగిపోయి మట్టిలో కలిసిపోతుందంట. ఎంత అద్భుతమైన టెక్నాలజీ మన పూర్వీకులకి ప్రకృతి సహజంగా వాళ్ళు నేర్చుకున్నారు, పెద్దల వల్ల కానీ ఋషుల వల్ల కానీ ఇంకొకళ్ళ వల్ల కానీ. భూమిలో ఉన్న ఇంతంత గుబరాయిని కూడా వేరు తగిలితే దాని నుంచి వచ్చే రసాయనం వల్ల పిండి అయిపోతుందో, మరి మీ శరీరంలో ఏర్పడిన కాల్షియం స్టోన్స్ ఎందుకు కరగవండి? అందుకేం చేయాలంటే మీరు అరటి వేళ్ళు, లేత వేళ్ళు జాగ్రత్తగా సొత్తని తెల్లగా ఉంటుంది కదా, ఆ భాగాల మట్టికి తీసుకోండి. మొత్తం వేరు కాకుండా. మొత్తం వేరు కూడా పనిచేస్తుంది, కానీ మీకు మంచి రిజల్ట్ రావాలంటే చివరిని ఎంత లెక్క అయితే తెల్లగా ఉందో వైట్గా ఉందో ఆ ముక్కలను కట్ చేసుకోండి. కట్ చేసుకుని ఒక ఇన్ని ముక్కలు తీసుకుని మిక్సీలో వేసి కొట్టుకుని రసం పిండుకోండి. ఒక 2 తులాలు తాగండి రోజు పరగడుపున. ఒక వారం నుంచి 10 రోజులు తాగితే మీ కిడ్నీ స్టోన్స్ కానీ, గాల్ బ్లాడర్లో ఉన్నాయి కానీ, రేనాల్స్లో ఉన్నాయి కానీ, అంటే మూత్రనాళాల్లో ఉన్నాయి కానీ, ఈ అన్ని రాళ్ళు కూడా కరిగిపోయి లిక్విడ్ లాగా అయిపోయి బయటికి వెళ్ళిపోతాయండి. అర్థమైంది కదండి? అరటి మొదల ఉండే దుంప ఏదైతే ఉందో దాని యొక్క వేరు తీసుకోవాలి. ఆ వేరులో కూడా ముదర వేర్లు కాకుండా లేతగా ప్రతి ఏరు చివర కూడా తెల్లగా ఉంటుంది. ఆ తెల్లగా ఉన్న భాగాన్ని తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. అందులో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయన్నమాట. దాన్ని తీసుకుని ఏం చేయాలి, మీరు చక్కగా నూరుకుని గుడ్డలో వేసి పిండుకుంటే రసం వస్తుంది. ఆ రసాన్ని రోజు ఉదయం 2 చెంచాలు తీసుకోండి, ఒక 20 ml హయ్యెస్ట్. దానివల్ల ఏమవుతుందండి, ఈ కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి. మీ పొట్టలో, గొంతుకు నుంచి, నోట్లోంచి, ఎక్కడి నుంచి అయినా సరే ఆల్సర్స్ ఉంటే ఆల్సర్స్ అన్నీ మానిపోతాయి, క్రిములు చచ్చిపోతాయి, నురుపులుగులు చచ్చిపోతాయి. అట్ ద సేమ్ టైము మూత్రం సాఫీగా అవుతుంది. మీకు ఎన్ని రకాలైన ఉపయోగాలు ఉన్నాయి చూడండి మన అరటి చెట్లు. మనం ఏమనుకుంటాం, అరటి చెట్టు అంటే ఏదో దేవుడి గుడికి వెళ్తే అరటిపండు ఇవ్వటం, నీరసంగా ఉంటే అరటిపండు తింటాం. స్పోర్ట్స్ మెన్ చాలా ఎక్కువగా తింటారు దీన్ని. టెన్నిస్ ఆడి ప్లేయర్స్ కూడా పూర్వం ఒక సెట్టు అయిన తర్వాత ఒక అరటిపండు మొక్క తిని ఆడటం నేను చూశాను. ఇప్పుడు మరి తింటున్నారో లేదు, ఈ మధ్య టీవీ చూడటం తగ్గించాను కాబట్టి తెలియదు. వాళ్ళు సెట్కి మధ్య నేను అరటిపండు మొక్క తిని వెళ్ళి ఆడుతూ ఉంటారు. అంటే ఏంటి, ఇమీడియట్ గ్లూకోజ్ బాడీకి ఇస్తుందని అర్థం అనమాట. ఇచ్చి మీకు అప్పటికప్పుడు శక్తినిస్తుంది మీ శరీరానికి. అటువంటి ఫ్రూట్ అరటిపండు అండి. కానీ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు తింటే కనుక షుగర్ పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా దీని చెట్టు నీడను పడుకున్నా కూడా, అరటి చెట్టు యొక్క నీడని, ఈ గుణాలే మనిషికి ఇస్తుందండి. అర్థమైంది కదండి? ఈ ఆకులో విస్తరి మనం భోజనం అరిటాకులో చేయటం అనేది ఎంతో అద్భుతమైన గుణాన్ని మనకిస్తుంది. ఎందుకు అంటే అరిటాకు అనేది లేత కోసుకోవాలండి. ఎప్పుడు మనం ముదిరిపోయిన ఆకు కాదు. మనం అరటి చెట్టు యొక్క ఆకులో భోజనం చేయాలి అంటే లేత ఆకుని తీసుకోవాలండి. దానికి ఉంది చూడండి, ఇప్పుడే వస్తుంది. ఈ మొవ్వు కొత్తగా వచ్చినప్పుడు దాన్ని కోసుకుంటే ఇలా రౌండ్గా చుట్టుకుని ఉంది. దాన్ని విప్పుకోవాలి. విప్పుకుని ఆ ఆకులో కనుక మీరు వేడి అన్నం వేసుకుని తింటే ఆ అన్నం కూర యొక్క ఫ్లేవర్ కూడా మారిపోతుంది. మనం తినేటప్పుడు మన గోర్లకి ఏదైతే ఆ పైపొర మన గోళ్ళు ఆనమాలు పడతాయి, మీరు చూసుకోండి తిన్నప్పుడు, విస్తరలో, అరిటాకు విస్తరలో భోజనం చేసినప్పుడు ఈ గోళ్ళ ద్వారా దాని యొక్క పై తాట మన శరీరంలోకి రావడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా తొందరగా అరిగిపోవటానికి, అదేవిధంగా మొదలయ్యి ఇది ఒక చిన్నది పుట్టి
అలాగ పెరిగి ఆ చెట్టు చివరికి వచ్చి బయటకు వస్తుందన్నమాట. అంటే చాలా పవిత్రమైంది లెక్క. ఎక్కడా ప్రకృతి సంబంధం లేకుండా ఆఖరి నిమిషంలో మట్టికే బయటకు వస్తుంది. ఎన్నో రోజుల పాటు ఆ లోపల పెరిగి బయటకు వస్తుంది కాబట్టి దానికి అంత ప్యూరిటీగా బయటకు వస్తుంది, కాబట్టి దానికి అంత పవిత్రత. అదేవిధంగా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆకులో ఆ విస్తరలో భోంచేయమంటాం. అరిటాకు విస్తరలో తినడం అనేది చాలా పవిత్రమైందని చెప్పడం. అదే అరిటాకుని అనేక పూజా కార్యక్రమాల్లో కానీ వీటిలో కానీ మనం ఇవ్వటం కూడా జరుగుతుంది. ఈ విధమైన అనేక రకాల ఉపయోగాలు అరటిలో ఉన్నాయి కాబట్టి సింపుల్గా అరటిలో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా మనం తినే అరటిలో అని కూడా అనుకోకుండా ఇవన్నీ కూడా మీరు అవసరమైతే 1-2 అరటి మొక్కలు పెంచుకొని ఇవన్నీ కూడా చేసుకుని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలని కోరుకుంటా ఈ వీడియో చేస్తున్నానండి. నమస్కారం.